హలో ఎవ్రీవన్, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు క్లారిజనెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ఫస్ట్ సి ఇన్స్టాలైజేషన్ ఎలా చేయాలి, విజువల్ స్టూడియో కోడ్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి MinGW డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ మనకు అక్కడ డిస్ప్లే అవుతుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆటోమేటిక్గా యాడ్ అయ్యింది. ఓకే, డౌన్లోడ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఈ ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంటే రన్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఐ విల్ అగైన్ రీఇన్స్టాల్. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఏదైతే డిస్ప్లే అవుతుందో అది MinGW యొక్క మేనేజర్ అనమాట. నౌ వీ వాంట్ టు చెక్ ఈజ్ ఇట్ డౌన్లోడ్ ఆర్ నాట్. మనం చెక్ చేసుకోవాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మనం సెర్చ్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని కొట్టినా వస్తుంది. లేదంటే విండోస్ ఆర్ క్లిక్ చేసి CMD అని టైప్ చేస్తే మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత GCC స్పేస్ -వెర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. GCC యొక్క లేటెస్ట్ వెర్షన్ డిస్ప్లే అవుతుంది 6.3.0. ఇది నేను డౌన్లోడ్ చేసినప్పుడు లేటెస్ట్ వెర్షన్, మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వేరే వెర్షన్ రావచ్చు. సో ఇప్పుడు ఇన్స్టాలైజేషన్ అయింది. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన GCC అనేది VS కోడ్లోకి యాడ్ అవుతుంది. బట్ వీ వాంట్ టు డౌన్లోడ్ అనదర్ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో మనం ఎక్స్టెన్షన్ ట్యాబ్లోకి వెళ్ళి పైన సెర్చ్లో C అని టైప్ చేస్తే మనకి C++ అని ఒకటి కనిపిస్తుంది. మనం అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి, అది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయబోతున్నాము. దానికోసం మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. నేను నా ఈ డ్రైవ్లో సి ట్యుటోరియల్స్ అని ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఎంటీ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఫస్ట్ న్యూ ఫైల్ అనే ఆప్షన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది మనం క్లిక్ చేసుకుంటే న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. నేను నా ఫైల్ నేమ్ వచ్చేసి hello.c అని ఇస్తున్నాను. .c అనేది మ్యాండేటరీ, ఎందుకంటే .c అనేది సి యొక్క ఎక్స్టెన్షన్. మనం ఆ .c అనేది ఇస్తేనే ఆ ఫైల్ సి లాంగ్వేజ్లో సేవ్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే హలో వరల్డ్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేయాలంటే #include stdio.h #include అని ఒక హెడర్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఇంట్ మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ printf స్టేట్మెంట్ ఇవ్వాలి. printf హలో వరల్డ్. ఇప్పుడు డబుల్ కొటేషన్స్లో ఉన్న కంప్లీట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. లాస్ట్లో రిటర్న్ 0. ఓకే, ప్రోగ్రామ్ రాయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది ఎలా రన్ చేయాలో చూద్దాం. ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం మనం టెర్మినల్ ఓపెన్ చేయాలి. పైన టెర్మినల్ దగ్గర న్యూ టెర్మినల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. రన్ చేసే కంటే ముందు మనం ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్ అనేది మన పాత్లో సేవ్ అయి ఉందా లేదా.
నేను ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేశాను, నా ఈ డ్రైవ్లో సి ట్యుటోరియల్స్లో సేవ్ చేశాను. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఫోల్డర్ పాత్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి కమాండ్ ఏంటంటే // మన ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాము, హలో. సో // ఎంటర్ చేశాక చెక్ చేసుకోవచ్చు, మనకి అవుట్పుట్ హలో వరల్డ్ అని వచ్చింది. పర్ఫెక్ట్. ఓకే, మనం వేరేలాగా కూడా ప్రోగ్రామ్ కంపైల్ చేయొచ్చు. పైన మనకి రైట్ సైడ్లో ప్లే అనే ఆప్షన్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే రన్ కంపైల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం కంపైల్ చేసుకుంటే ఏదైనా డీబగ్ కానీ ఏదైనా ఎర్రర్స్ కానీ చెక్ చేసుకోవచ్చు. అక్కడ రన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి మన కమాండ్ ఏంటి, // ఫైల్ నేమ్. సో // అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మన అవుట్పుట్ హలో వస్తుంది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోస్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.